హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి మనము సేఫ్ బెల్ట్ గురించి అయితే తెలుసుకుందాం. సేఫ్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి, అలానే ఉక్కు బెల్ట్, కాజా బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో, నడుం బెల్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ క్లాస్లో. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న క్లాసుల్లో మనం పేపర్ కటింగ్ అయితే 6 వీడియోస్ అయితే చేసాం కదా. ఈ పేపర్ కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మీరు ఒకవేళ బిగినర్ అయితే ఆ క్లాసెస్ని చూసి మీరు ఇంటి దగ్గరే ప్రాక్టీస్ చేయండి. అలా వారం రోజులు ప్రాక్టీస్ చేశారంటే మీకు అందులో మంచి అవగాహన అయితే వస్తుంది. క్లాత్ కటింగ్కి ముందే మనకి ఆర్మ్ హోల్ రౌండ్లో కానీ, అలానే బ్యాక్ సైడ్ రౌండ్ కానీ, ఏ కొలత ఎక్కడ వరకు తీసుకోవాలి, ఆ కొలతకి ఖర్చు ఎంత పెట్టాలి అని ఒక అవగాహన మీకు కంప్లీట్గా వచ్చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది ఒక్క వారం రోజులైనా పేపర్ కటింగ్ మనము చేసుకోవాలి. అయితే అలా చేస్తుండేటప్పుడు ఎన్నైనా డౌట్స్ వస్తాయి కదా, క్లాత్ కటింగ్లో క్లారిఫై చేసుకుందాము. నెక్స్ట్ వీడియోలో మనము క్లాత్ కటింగ్ అయితే చేద్దాము. 1 మీటర్ క్లాత్ అయితే తెచ్చిపెట్టుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. మనము సేఫ్ బెల్ట్ ముందు మెజర్ తీసుకోవాలి అనుకుంటే ఫ్రంట్ పార్ట్ అయితే మనం కట్ చేసాం కదా, దీని వెడల్పు అయితే మనం ముందు అయితే చూసుకుందాము. దీని వెడల్పు స్టార్టింగ్ నుండి ఈ లాస్ట్ వరకు చూసుకుంటే మనకు 12.5 ఉంది కదా. 12.5లో ఒక 1 ఇంచు తక్కువ చేసి 11 ఇంచీలు అయితే మనము తీసుకోవాలి. ఏదైనా ఒక న్యూస్ పేపర్ని తీసేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి నార్మల్గా అందాజుగా మనం తీసుకోవచ్చు. లేదు బిగినర్స్కి ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే ఈ చివరి నుండి ఈ చివరి వరకు ఇలా ఒకసారి కొలుసుకుంటే మనకి 3 ఇంచులు అయితే ఉంది ఈ సేఫ్ బెల్ట్ దగ్గర. ఈ మధ్యలో కూడా కొలుసుకోండి. ఇక్కడ వచ్చి 2 ఇంచులు అయితే ఉందన్నమాట. ఈ లాస్ట్లో కూడా కొలవండి. ఇలా మనము ఇంకా ఈ లాస్ట్లో ఇంకా ఖర్చు సైడ్ కూడా కొలవండి. ఇలా కొలిస్తే మనకి ఎంత ఉందో ఒకసారి మీ బ్లౌజులకి మీరు నోట్ చేసుకోండి. లేదు అవన్నీ ఏం అవసరం లేదంటే మన బాడీ మెజర్మెంట్స్లో బ్లౌజు ఆది అయ్యేటప్పుడు మనం కొలుసుకుంటాం, కానీ బాడీ మెజర్మెంట్లో మనకేం కొలతలేమి ఉండవు కదా, మన ఓన్గానే పెట్టుకోవాలి. మన ఓన్గా పెట్టుకోవాలి అంటే అన్ని కొలతలకి పెద్ద సైజు, మీడియం సైజు, చిన్న సైజు, ఏ సైజుకైనా కరెక్ట్గా సరిపోయే సేఫ్ బెల్ట్ మనం తీసుకోవాలి అంటే మన ఫ్రంట్ లూజు టోటల్గా ఫ్రంట్ సైడ్ మొత్తం ఎంత ఉందో దానికి 1 ఇంచు తక్కువ, మనకి 12.5 ఉంది కదా, 11.5కి మార్క్ చేసుకున్నాక స్టార్టింగ్లో ఇక్కడ 3.5 ఇంచులు అయితే మనమైతే మార్క్ చేసుకుందాము. ఈ లాస్ట్లో కూడా 3.5 ఇంచుల్ని మార్క్ చేద్దాము. ఈ మధ్యలో ఈ చివరి నుండి ఈ చివరిలో మధ్యకి వచ్చేసి 3 ఇంచులు ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి అర్ధచంద్రాకారం లాగా నీట్గా మనకి సేఫ్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది. మనం కరువు తీసాం కదా, ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఒక 1/2 ఇంచు కరువు తీసాం కాబట్టి పైకి లేపాం కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ తీసుకుంటాము. అదే ఒకవేళ పైనకి ఇలా కరువు తీయలేదు, మీరు సమానంగా తీశారు అంటే ఇక్కడ మనం తగ్గించుకోవచ్చు. కానీ నిజానికి ఇదే బాగుంటుంది అనమాట. ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే ఇలా బాగుంటుంది. ఇది వచ్చేసి 3 ఇంచుల కంటే కొద్దిగా తక్కువే ఉన్నా పర్లేదు, కానీ ఎక్కువ ఉండకూడదు ఈ మధ్యలో. అలా చూసుకోండి. ఇక్కడ 3.5 కంటే కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ లేకుండా చూసుకోండి. ఈ చివర ఇప్పుడు దీని నుంచి ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఈ పేపర్ని అయితే నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఇదైతే పెద్ద కష్టమేమీ లేదు, చాలా ఈజీ. కాకపోతే చాలామంది బిగినర్స్ ఏమంటారంటే బ్యాక్ సైడ్ పొడవు ఎక్కువైపోతుంది, ఫ్రంట్ సైడ్ పొడవు తక్కువ అవుతుంది అనేసి మనకి కామెంట్స్ కూడా ఈ మధ్యన వచ్చాయి కదా. ఫ్రంట్ సైడ్ పొడవు తక్కువ అవడానికి కారణంలో ఇది కూడా ఒక కారణమేనమాట. కాబట్టి ఇక్కడ మనం ఎంత పెడతామో దానికి ఒక 1/2 ఇంచు 30 ఇంచు తక్కువ పెడితే సరిపోతుంది. మ్యాక్సిమం 3 ఇంచులు అలా ఉండేటట్టు చూసుకోండి. 3 ఇంచులు ఉంది అంటే మన కింద కొద్దిగా ఖర్చులోకి వెళ్తుంది, పైన ఖర్చులోకి వెళ్తుంది. అప్పుడు అట్లీస్ట్ 2.5 ఉండేటట్టు మిడిల్లో చూసుకోండి. 2.5 ఇది ఉంది అంటే మనము బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ సైడ్ 2 ఇంచులు తక్కువ చేసాం కదా. ఈ సేఫ్ బెల్ట్ 2.5 ఉన్నా సరే టోటల్ పొడవులో వచ్చేసి కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఎంత ఉంటుందో ఫ్రంట్ సైడ్ అంతే ఉంటుంది. సరేనా? ఇది మనకి చిన్నది అయిపోతే చాలామంది బిగినర్స్ అయితే 2 ఇంచులు 1.5 ఇంచు ఆ విధంగా వచ్చేటప్పుడు ఏమంటే మనకు ఫ్రంట్ సైడ్ షార్ట్ అయిపోతుంది. అప్పుడు కప్పు పైకి అయితే లేస్తుంది. ఈ విధంగా మనమైతే మార్క్ చేసుకుందాం.
ఇలా చేసుకున్నాక ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కొన భాగాలు ఇటు సైడ్ అయితే కొనలు అయితే ఉంటాయి కదా, ఈ కొనలు తీయకపోతే మనకి ఉక్కు పట్టి కరెక్ట్గా రాదనమాట, క్రాస్గా వస్తుంది. కాబట్టి ఇటు సైడ్స్ ఖర్చు నుండి ఉక్కు పట్టి దగ్గర నుంచి ఈ విధంగా ఇలా క్రాస్ కొద్దిగా ఒక 1/2 ఇంచు అలా వెళ్ళేటట్టు తీసుకోండి. చూడండి, ఈ చివరి భాగంలో నేనేమీ కట్ చేయట్లేదు, ఈ కింద భాగం మాత్రమే ఒక 1/2 ఇంచు తీసాను. ఇటు సైడ్ అటు సైడ్ ఒక 1/2 ఇంచు తీయడం వల్ల ఏమంటే మనకి సైడ్స్ ఖర్చు కరెక్ట్గా వస్తుంది, కిందకి జారిపోకుండా. అలానే ఉక్కు పట్టి దగ్గర కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది, వంకర లేకుండా. అలానే సేఫ్ బెల్ట్ కూడా చూడడానికి చాలా ఫినిషింగ్గా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇంతే, సేఫ్ బెల్ట్ అనేది చాలా ఈజీగా కటింగ్ అయితే అయిపోయింది. ఇలానే మనం క్లాత్లో కట్ చేసేటప్పుడు ఎన్ని పీసులు కావాలి, బ్లౌజ్ క్లాత్ ఎన్ని కావాలి, లైనింగ్ ఎన్ని కావాలి, అవన్నీ అప్పుడైతే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం, సరేనా. ఈ విధంగా మనకి సేఫ్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా వస్తుంది. అయితే ఇలా పెట్టేటప్పుడు మనకి ఇక్కడ తక్కువ వచ్చింది చూడండి, మనకి ఇక్కడ డాట్ వస్తుంది కదా, ఇలా డాట్ వచ్చేటప్పుడు మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము నడుం బెల్ట్ గురించి అయితే తీసుకుందాం. నడుం బెల్ట్ పెద్ద కష్టమేమీ కాదు, అయినా సరే బిగినర్స్కి ఒక్కసారి అయితే పేపర్ కటింగే కదా చెప్తాను, కష్టం అయితే ఏమీ లేదు. నడుం బెల్ట్ మనకి బ్యాక్ పార్ట్ అయితే ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ అయితే ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి డబల్లో మనకి 11 ఇంచులు అయితే ఉంది కదా, ఇది కూడా డబల్ ఇలా పెట్టండి, పెట్టి 11 ఇంచులు కరెక్ట్గా తీసుకోండి, అంతే, చాలా ఈజీ. 11 ఇంచులు అయితే మనకు ఉంది కదా. ఇప్పుడు వెడల్పులోకి వచ్చేసి 1.25 ఇంచు అయితే తీసుకోండి. మీరు ఒకవేళ బిగినర్ అయితే 1.5 తీసుకోండి, సరేనా. ఇక్కడ నుంచి ఇటు సమానంగా 1.5, ఇలా 1.5కి మార్క్ అయితే చేసుకోండి. ఇలా చేసుకుంటే 1.5 క్లాత్ తీసుకునేటప్పుడు కిందకి ఖర్చు వచ్చేసి 1/2 ఇంచు వస్తుంది, పైన ఖర్చు 1/2 ఇంచు వస్తుంది, మధ్యలో 1 ఇంచ్ అయితే మనకి ఫోల్డింగ్లోకి అయితే వెళ్తుంది. ఈ విధంగా మనము నడుం పట్టీలు తీసుకుంటే సరిపోతుంది. అలానే ఉక్కు బెల్ట్, కాజా బెల్ట్ మనం తీసుకున్నట్టుంటే మనకి ఉక్కు పట్టి, కాజా పట్టి ఎంత పొడవైతే ఉంటుందో అంత పొడవైతే మనము తీసుకోవాలి. వెడల్పులోకి వచ్చేసరికి ఉక్కు పట్టీకి వచ్చేసరికి మనకి ఒక 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది, సరేనా. లేదు బిగినర్స్కి కొద్దిగా ఖర్చు కావాలంటే 1.5 కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు తీసుకోండి, ఒక 2 ఇంచ్ తీసుకోండి, సరేనా. 2 ఇంచ్ అయితే అవసరం లేదు, కానీ చెప్తున్నాను, ఎక్స్ట్రా ఉంటే ఫోల్డింగ్ కూడా చేసేవచ్చు, ఎక్కువ ఉన్నా మనకు ప్రాబ్లం లేదు, తక్కువ ఉన్నా ప్రాబ్లం లేదు. అలానే కాజా పట్టి విషయానికి వచ్చేసరికి ఒక 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఉక్కు పట్టి, కాజా పట్టి ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు తీసుకుంటే సరిపోతుంది, సరేనా. ఉక్కు పట్టి, కాజా పట్టి తెలుసుకున్నాం కదా, నడుం పట్టి తెలుసుకున్నాం కదా. అలానే మనం సేఫ్ బెల్ట్ కూడా తీసుకున్నాము. ఇంకా మనకి మెడ పట్టీలు, నెక్స్ట్ వచ్చేసి మనము నెక్ పట్టీలు అయితే తీసుకోవాలి. రౌండ్ నెక్ అయితే నెక్ పట్టీలు అయితే వస్తాయి కదా, రౌండ్ నెక్కి మనము క్రాస్గా తీసుకోవాలి. అదే స్క్వేర్ నెక్ అయిందనుకోండి, పలక మెడ అయితే మనము స్ట్రైట్గా తీసుకోవచ్చు. మనం నడుం బెల్ట్ ఎలా స్ట్రైట్గా తీసుకున్నామో అదే విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ అలా అయితే సరిపోతుంది, ఒక 1 ఇంచ్ మందం అయితే సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువ వెడల్పు లేకుండా, తక్కువ వెడల్పు లేకుండా ఇంత మందం అయితే సరిపోతుంది. ఇలా క్రాస్గా మనము ఎన్ని క్లాతులు అయితే మనకి మెడ చుట్టూ పడతాయో అన్ని క్లాతులు అయితే మనము వేసుకుంటే సరిపోతుంది, సరేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకు అంటే ఇవంత పెద్ద కష్టమేమి కాదు, కానీ బిగినర్కి ప్రతి ఒక్కటి కూడా చెప్పాలనే ఉద్దేశంతో నేనైతే చెప్తున్నాను, సరేనా. తర్వాత ఇంకేమైనా ఇందులో డౌట్స్ ఉంటే క్లాత్ కటింగ్లో ఆ డౌట్స్ అన్నీ మనము క్లారిటీ అయితే చేసుకుందాము. అయితే మనము ఈ పేపర్ కటింగ్లో హ్యాండ్ పార్టు, బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు, సేఫ్ బెల్ట్లు 4 వీడియోస్ అయితే వచ్చాయి. ఈ వీడియోల్లో మొత్తం ఏ డౌటు లేకుండా మీరైతే ప్రాక్టీస్ అయితే అవ్వాలి. న్యూస్ పేపర్లో ప్రాక్టీస్ అయితే అవ్వాలి. ప్రాక్టీస్ అయితే మీకు ఏ డౌట్ లేకుండా, ఒకవేళ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అదే డౌట్ని మనం క్లాత్ కటింగ్లో క్లారిఫై చేసుకుందాం. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి.